మిత్రులందరికీ నమస్కారం. నేను మీ సురేష్. వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను ఈ వాటర్ డైట్ గురించి నా ఎక్స్పీరియన్స్ తెలియజేయాలనుకుంటున్నాను. నేను జనవరి నెలలో ఒక 72 గంటల వాటర్ ఫాస్టింగ్ చేయడం జరిగింది. ఆ వాటర్ డైట్లో నేను 3 కిలోస్ దాకా వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. మొదటగా ఈ వాటర్ డైట్ గురించి తెలుసుకుందాము. ఈ వాటర్ డైట్ అనగా మనం తీసుకునే డైట్లో వాటర్ మాత్రమే తీసుకోవాలి. వేరే ఎటువంటి ఫ్రూట్ జ్యూస్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోకూడదు. నేను ఈ వాటర్ డైట్లో ప్రతిరోజు 3.5 లీటర్ దాకా వాటర్ తీసుకున్నాను. మార్నింగ్ 11 లోపు ఒక 1.5 లీటర్ నేను తీసుకోవడం జరుగుతుంది. మిగతా 2 లీటర్ వాటరు నైట్ 8 లోపు తీసుకోవడం జరుగుతుంది. ఒకటేసారి ఎక్కువగా వాటర్ తీసుకోకూడదు, కొంచెం కొంచెం వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ డైట్ వల్ల మెయిన్ బెనిఫిట్ వెయిట్ లాస్ చాలా ఫాస్ట్గా జరగడం జరుగుతుంది. ఈ వాటర్ డైట్లో గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ గ్రోత్ హార్మోను మనం వర్కౌట్ చేసేటప్పుడు మన బాడీలో మజిల్ పెరగడానికి అండ్ ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఈ గ్రోత్ హార్మోన్ బాగా ఉపయోగపడుతుంది. మన బాడీలోని బోన్స్కి డెన్సిటీ పెరగడానికి ఈ గ్రోత్ హార్మోన్ బాగా ఉపయోగపడుతుంది. మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగడం జరుగుతుంది. అంటే తెల్ల రక్త కణాలు బాగా అభివృద్ధి చెందుతాయి. అలానే డయాబెటిక్ అండ్ బీపీ నార్మల్కి రావడం జరుగుతుంది. అతి ముఖ్యంగా ఆటోఫజీ అనేది మన బాడీలో స్టార్ట్ అవడం జరుగుతుంది. ఈ ఆటోఫజీ వల్ల స్టెమ్ సెల్స్, కొత్త సెల్స్ తయారవడం జరుగుతుంది. అలానే పాడైపోయిన సెల్స్ని రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ ఆటోఫజీ గురించి నేను కంప్లీట్గా ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. త్వరలో ఒక వీడియో చేసి దాన్ని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వాటర్ డైట్ స్టార్ట్ చేయాలనుకున్న వారు లాస్ట్ డిన్నర్లో కానీ లాస్ట్ లంచ్లో కానీ చాలా తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది. అంటే ఫ్రూట్స్ అలా తీసుకోవడం చాలా మంచిది. ఈ డైట్ స్టార్ట్ చేయాలనుకున్న వారు ముందుగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ప్లాన్ చేసుకొని ఒక 10 to 15 డేస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన తర్వాత ఈ వాటర్ డైట్ చేయడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. మీకు ఫాస్టింగ్ అనేది 16 అవర్స్ ఫాస్టింగ్ అనేది మీ బాడీకి అలవాటు చేసిన వాళ్ళు అవుతారు. ఆ తర్వాత ఈ వాటర్ ఫాస్టింగ్ చాలా తేలిగ్గా చేయవచ్చు. నా విషయంలో నేను మొదటగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం జరిగింది ఒక 15-20 డేస్. ఆ తర్వాత ఈ వాటర్ ఫాస్టింగ్ చేయడం జరిగింది. మీ బాడీకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అలవాటైన తర్వాత మీరు ఒక 24 అవర్స్ కానీ 48 అవర్స్ కానీ ఈ వాటర్ డైట్ ప్లాన్ చేసుకోండి. దాన్ని బట్టి మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో దాన్ని బట్టి మీరు ముందుకు ఈ వాటర్ డైట్ని ముందుకు తీసుకెళ్ళడం మంచిది. ఈ వాటర్ డైట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు తీసుకునే ఫస్ట్ మీల్ కూడా చాలా తేలికగా జీర్ణమయ్యే ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. అనగా ఫ్రూట్స్ లాంటివి తీసుకోవడం మంచిది. ఫస్ట్ మీ వాటర్ డైట్ కంప్లీట్ అవ్వగానే తేనె నిమ్మరసం వాటర్ తీసుకోవడం మంచిది. దాని తర్వాత మీరు ఏదైనా ఫ్రూట్ తీసుకోవడం మంచిది. అలా కాకుండా మీరు హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల మీ జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం జరుగుతుంది. అలానే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అవుతుంది. ఈ వాటర్ డైట్ ఎవరు చేయకూడదంటే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో, తర్వాత చిన్నపిల్లలు, మరియు రెగ్యులర్గా మెడిసిన్ తీసుకునే ఏదైనా క్రానిక్స్ ఉండి రెగ్యులర్గా మనం మెడిసిన్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ వాటర్ డైట్ చేయకూడదు. అలానే బాలింతలు కూడా ఈ వాటర్ డైట్ చేయకూడదు. ఎవరైతే చిల్డ్రన్స్ అండర్ 18 ఏజ్ పిల్లలు కూడా ఈ వాటర్ డైట్ చేయకూడదు. అలానే టైప్ 1 డయాబెటిక్ వారు కూడా ఈ వాటర్ డైట్ చేయకూడదు. నేను ఈ ఎన్డిఎస్ డైట్ సిస్టమ్ గత 35 డేస్ నుంచి ఫాలో అవడం జరిగింది. ఈ డైట్లో నేను దగ్గరగా 14 కిలోస్ ఇప్పటివరకు తగ్గడం జరిగింది. ప్రతిరోజు నా వెయిట్ లాస్ డైట్ నేను షార్ట్స్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, comment and share, and also please subscribe my channel. Thank you.